ఇప్పుడు నీకు తినాలనిపిస్తుంది నేను ఎందుకు గుర్తురాలి లంచోడక నేను తినిపించాలి ఇప్పుడు నీకు వచ్చి మరి తినిపించాలి కదా, నీకు తినాలనిపించినప్పుడు మాతో పాటు వెళ్ళి తినాలి. అయితే నువ్వు లేవనుకుంటావు ఇప్పుడు లేవనుకొని పో మరి తినిపో. ఎట్లా మరి పైసలు ఇస్తే పోతా అట్లా ఎట్లుంటుంది మరి తినిపో అంటే ఎడికల్లా తినిపోతా పైసలు ఉండాలి కదా నా తాను కూడా. మరి అడుగుతున్నావు నువ్వే కదా. అడిగినారా మరి తిని పోవా అని అన్నావు మరి పైసలు ఇవ్వాలి కదా. అరే నీకు ఆకలైంది, నువ్వు మరి ఆకలి వేసిన దోశ కానీ పైసలు పెడతా పెట్టవా. ఇప్పుడు దోశ కానీ పైసలు పెడతా పెట్టవా. మొన్న నాకు ఆకలి దోశ కానీ పైసలు పెడతా పెట్టవా. పెట్టమనేది దోశ కానీ పైసలు పెడతా తీసుకుపోయినాక దోశ కానీ పైసలు పెడతా తీసుకుపోవాలి ఫస్ట్. దోశ కానీ పైసలు పెడతా పెట్టవా. ఇగో ఉంది నేనేమన్నా విను. ఏ లంజా నీకు డైవర్స్ ఇచ్చినాయి ఇక మాట్లాడుకుంటాను. సరిగ్గా మాట్లాడు, విను విను సక్క. నీకు ఆకలి ఇప్పుడు నాకు ఆకలి అయింది, అరే నడరా పోయి తిందప్ప అని అన్నా. నడు అన్నాడు, తీసుకోపోయిండు, తినిపించిండు. నీకు ఆకలైంది, నాకు ఆకలి తినిపిస్తావన్నా ఆకలి పుట్టిందంటే నువ్వు అన్నావని మాట అవుతుంది మరి కాదా అదేరా నాతో ఎందుకు పెట్టుకుంటారా కాదా బిర్యానీ పెడుతుంది చెప్పురా బిర్యానీ పెడుతుంది బిర్యానీ చెప్పురా బిర్యానీ ఏమో మంత్రం చేస్తుంటా. బిర్యానీ ఎప్పుడు అయిపోయిందా నా దగ్గర ఎక్కడికి పైసలు ఇప్పుడు. అయ్యా అమ్మ అందరూ ఆర్కిటెక్ట్ ఇంజనీరు నువ్వు అమ్మ మామూలు ఇంజనీర్ వాళ్ళందరూ చూద్దాం. నువ్వు అన్నది కాదు, బడ్జెట్ ఎక్కువ అంటే నాకు దోసకాని దోశ వేస్తున్నావు దోసకాని దోశ వేస్తున్నావా నేనేం చేయను రా, అది దిగులు అన్నా నేను. దోసకాని దోశ ఏం కాల్ చేసినా కదా నడు భాస్కర్ వచ్చేస్తాడు. ఆడెట్లనే వస్తాను ఇక వీని వల్ల ఈడే వదుకో, నేను తీసుకుపోయి ఆడ వదిలేసి ఆటోమేటిక్గా ఆడి చెప్తాను. ఏముందిరా నా దగ్గర ఎక్కడ ఏమి నాదే ఏం లేదు. ఏంద్రా ఏం బాధ ఏమో నువ్వు వాడు ఏమైనా చేసుకోరా మరి దిగిపో, నాకు పని ఉంది, నేను వదిలేస్తే నాకు పని కాదు. ఏమైనా ఉందా వస్తా